కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సంధికోణం దాటి తిరిగిన ఇల్లు తరువాయి భాగం. అంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను, హనుమకొండలో సంధికోణం దాటి తిరిగిన ఇల్లు అని. ఇది అదే ఇల్లు ఇది. ఈ ఇంటి నడుస్తూ ఉంది, వర్క్ నడుస్తూ ఉంది. ఆ వర్క్ దానికి ఏమేమి మార్పులు చెప్పాము, వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం మనం. ఇదేంటంటే మనకి 26 డిగ్రీలు తిరిగిన ఇల్లు, అంటే సంధికోణం దాటి తిరిగింది. సంధికోణం అంటే 22.5 డిగ్రీలు. దాని గురించి నా పుస్తకంలో బాగా వివరించడం జరిగింది. అయితే ఏంటంటే ఇది 22.5 డిగ్రీస్ తిరగడం వల్ల దీన్ని విదిక్కులో దాటి తిరగడం వల్ల దీన్ని విదిక్కులో ఉన్న ఇల్లుగా చెప్తాం మనం. అయితే ఇది ఏంటంటే రోడ్డు ఈశాన్యంలో ఉందన్నమాట దీనికి, రోడ్డు ఇంటికి. అయితే ఏంటంటే ఈ రోడ్డుని వాళ్ళు తూర్పులో ఉన్న రోడ్డుగా భావించి ఈ ఇల్లు నిర్మించారు. ఈ రోడ్డుని లోపలికి ఎంటర్ అయినాక కుడి భాగాన్ని ఉత్తరంగా భావించి దీనికి అంత ప్లాన్ ఇచ్చారనమాట. దానివల్ల ఇది తిరిగి ఉండడం వల్ల చాలా ఎక్కువగా, అంటే 26 డిగ్రీలు తిరిగి ఉండడం వల్ల దీంట్లో చాలా దోషాలు తలెత్తినాయి. ఇప్పుడు ఆ దోషాలు ఏంటో చూద్దాం, వాటి ఏమేమి మార్పులు చెప్పా అన్నది కూడా మనం చూద్దాం. ఇది ఈశాన్య భాగంలోంచి మనం లోపలికి వెళ్తున్నాం. గేటు మరియు ద్వారం కూడా ఇంటికి ఈశాన్యంలో ఉన్నవి ఇవి రెండు కూడా. ఇప్పుడు కుడివైపు తిరుగుదాం. కుడివైపు ఉన్న భాగం వాళ్ళు ఉత్తర భాగం అనుకున్నారు, కానీ అది ఉత్తరం కాదు, అది వాయవ్యం. ఇప్పుడు మనం వాయవ్య భాగంలో ఉన్నాం. ఇక్కడ ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారాన్ని ఏంటంటే వాళ్ళు ఉత్తరంలో మధ్య ద్వారం అని చెప్పి పెట్టారు. అయితే అదేంటంటే వాయువ్యంలో పడింది, స్థలం తిరిగి ఉండడం వల్ల. దాన్ని తొలగించమని చెప్పాము. ఇప్పుడు ఇక్కడ మనకి సెప్టిక్ ట్యాంక్ ఉండేది. ఇంతకుముందు చెప్పినట్టు ఈ భాగాన్ని ఉత్తర భాగం అనుకో అని చెప్పి ఆ మూల నుంచి 2 భాగాలు వదిలేసి సెప్టిక్ ట్యాంక్ నిర్మించారు. అంటే ఏంటి, ఇక్కడ స్తంభం మరియు ఇక్కడ డోర్ ఉంది కదా, ఆ డోర్ ఉన్న భాగంలో సెప్టిక్ ట్యాంక్ ఉండేది. అది తలం తిరిగి ఉండడం వల్ల అది ఆ వాయవ్యంలో పడింది. దాన్ని మూసేయించాము. దానికి వేరే చోట వాయవ్యంలో కాకుండా ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ పడేలాగా దానికి స్థానం చూపించడం జరిగింది. అది తర్వాత భాగంలో మీకు కంప్లీట్ ప్లాన్ చూపిస్తాను ఇంటిది. దాంతోపాటు ఇక్కడ వాయవ్యంలో ఈ మూల, ఇది వాయవ్యం కాదు కానీ వాస్తవానికి ఇది పడమర మూల అవుతుంది. బట్ స్థలం తిరిగి ఉండడం వల్ల అక్కడ వాయవ్యం కూడా వాయవ్యం వచ్చింది. పూర్తిగా 45 డిగ్రీస్ తిరిగితే అది పడమర అయ్యేది, కానీ అది 26 డిగ్రీస్ మాత్రమే తిరగడం వల్ల ఇక్కడ వాయవ్యం కూడా మూతబడింది ఇది. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. వెనక భాగం నైరుతి అనుకోవాలి మనం. రోడ్డు ఈశాన్యం అయినప్పుడు ఇప్పుడు నైరుతిలో ఉన్నాం. ఇక్కడ నైరుతిలో చూసినప్పుడు మీరు 2 ద్వారాలు కనిపిస్తున్నాయి మీకు. ఈ 2 ద్వారాలు కూడా మూసేయమని చెప్పడం జరిగింది. ఒక ద్వారం మూసేశారు, రెండోది ఆ మెటీరియల్ లోపలికి బయటికి మోసుకోవడానికి అని చెప్పి ఆ ద్వారం ఉంచారు, అది కూడా తొలగించబోతున్నారు. ఇప్పుడు చూడండి. మనకు రోడ్డు ఉన్న గేట్ కనిపిస్తుంది వెనకాల ఉన్న, అంటే ఏంటంటే దీంట్లో బ్రహ్మసూత్రాన్ని పాటించారు. అయితే చాలా మంది చెప్తుంటారు సోమసూత్రం బ్రహ్మసూత్రం పాటిస్తే ఇంకా మీకు ఏ లోటు ఉండదు అని చెప్పి. అది ఎంత మాత్రం నిజం కాదు. ఇంకా కొంతమంది ఏంటంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారాలు పెట్టమని చెప్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. ఇల్లు ఎన్నో నెగిటివ్ ఫలితాలు ఇచ్చింది. సోమసూత్రం బ్రహ్మసూత్రం 2 కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు మనకు కనిపించేది తూర్పులో ఉన్న, వీళ్ళు తూర్పుగా భావించారు వాస్తవానికి. అది తూర్పు కాదు. ఏదైనప్పటికీ ఆ వైపున ఉన్న ద్వారము, దాని వెనకాల పడమరలో వాళ్ళు పడమరగా భావించిన చోట ఒక ద్వారం పెట్టారు. ఇది బ్రహ్మసూత్రం. బ్రహ్మసూత్రం పాటించారు, కానీ ఎటువంటి ఫలితం కలగలేదు. ఇప్పుడు మళ్ళీ
ఈశాన్యం వైపు అంటే రోడ్డు వైపుకి వెళ్తున్నాం ఇంటి వెనక నుంచి. ఇప్పుడు ఇది బ్రహ్మస్థానం అని చెప్తారు కదా, మధ్య గదిలో ఉన్నాం. సో ఒక హాల్ లాంటిది ఉంది, ముందు 2 రూములు, వెనక రూములు, మధ్యలో ఒక హాల్ లాంటిది ఉంది. సో ఆ హాల్ భాగంలో ఉన్నాం మనం. సో దీనికి బ్రహ్మస్థానం ఓపెన్ చేయలేదు, అవసరం లేదని చెప్తాను నేను ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి ఇది. సో మనకు ఆ మనిషి నించున్న వెనకాల కనిపించేది ఏంటంటే మనకి ఆగ్నేయంలో ఉన్న ద్వారం. సో అయితే ఆ ద్వారం కూడా ఆగ్నేయంలో పడింది, ఆగ్నేయంలో నీచ భాగంలో పడింది. సో అక్కడ మనకి కిటికీ కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి. సో ఆ కిటికీ ఉన్న చోట ద్వారం, ద్వారం ఉన్న చోట కిటికీ మార్చమని చెప్పాము ఇది. సో స్థలం తిరిగి ఉండడం వల్ల అది రివర్స్ లో ఉంటుంది. ఇదేంటంటే మామూలుగా నైరుతిలో ఉన్న బెడ్రూమ్ అంటారు కదా, ఇది అది. అయితే ఏంటంటే ఇది స్థలం తిరిగి ఉండడం వల్ల ఇది దక్షిణం బెడ్రూమ్ అనాలి మనం. సో వెనకాల డోర్ ఉంది, మూసేశారు కదా. సో ఇది చూడండి, నైరుతి లేదా దక్షిణం గదిలో నుంచి వెనకాలకి డోర్ ఇచ్చారు. అది దిక్సూచి ప్రకారం నైరుతిలో ద్వారం అన్నమాట. సో అలా ఎప్పుడు ఉండకూడదు అది. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఉత్తరంలో ఉన్న వాయవ్యంలో, అంటే మనం ఇందాక ఉత్తరం అనుకున్నారు కదా వీళ్ళు, సో ఆ డోర్ అన్నమాట ఇది. సో ఈ డోర్ కూడా తీసేయమని చెప్పన్నాం. అయితే ఏంటంటే ఈ లోపల రూములు గదులు మీకు మళ్ళీ దీన్ని వేరే వీడియో చేసేసి. సో చూడండి, ఇప్పుడు ఆ డోర్ వెనకాల డోర్ కనిపిస్తుంది మనకి. ఇంకోటి ఏంటంటే ఇంకో డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఇదేంటంటే మనకి ఈ డోర్ కూడా ఇది ముందు గదికి, అంటే ఇది వాస్తవానికి దిక్కు ప్రకారం అదేంటంటే తూర్పు గది. సో వీళ్ళది ఆగ్నేయం గది అనుకున్నారు, కార్నర్ గది అనుకున్నారు. ఆ గది కూడా బయటికి ద్వారం పెట్టారు. సో ఈ ద్వారం కూడా కంప్లీట్ గా మూసేయమని చెప్పాము. అయితే ఏంటంటే ఈ ఇంటికి ఇలా చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. సో అయితే మీకు చాలా మంది చెప్తా ఉంటారు, ఒకసారి కట్టిన వాస్తు పాటించాలి కానీ ఒకసారి కట్టిన గృహానికి మళ్ళీ మార్పులు చేయకూడదని, అది డబ్బు వృధా అవుతుందని చెప్పి అంటారు. అయితే ఈ ఇంటి వారు, సో ఇది కౌశల్ కుమార్ గారు, హన్మకొండ. సో వారు వాస్తుశాస్త్రం మీద మరియు నా మీద నమ్మకంతో ఈ మార్పులు చేస్తా ఉన్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా, తెలుసుకోండి. సో దీనికి ఈ వీడియో అంతా, ఈ ఇల్లు కంప్లీట్ అయినాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను. తర్వాత సో వారు ఆ ఇంట్లోకి ఈ మార్పు చేర్పులు, ఈ పనులన్నీ అయిపోయినాక వాళ్ళ ఇంట్లోకి వచ్చాక వాళ్ళ ఫలితాలు ఎలా ఉందన్నది కూడా మీకు మళ్ళీ ఒక వీడియో రూపంలో తెలియజేయబోతున్నాను. సో కంప్లీట్ ప్లాన్ కూడా మళ్ళీ ఒక వీడియోలో చేస్తాను నేను. అయితే ఖర్చు పెట్టి వాస్తు లోపాలు ఉన్నప్పుడు ఎంత ఖర్చు అయినా పెట్టి సరి చేసుకోవాలని చెప్పడమే నేను ఎప్పుడు చెప్తాను. సో అదే నా పాలసీ. సో చాలా మంది ఇతరులు కూడా అంటూ ఉంటారు, సో వాస్తు దోషాలుంటే మళ్ళీ ఒకసారి కట్టింది కట్టకూడదు, దాన్ని మార్పులు చేయొద్దు, డబ్బు వృధా అని చెప్పి. అది ఎంత మాత్రం నిజం కాదు. మీరు డబ్బు ఖర్చు పెట్టినా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సో అది అందరు కూడా గుర్తుంచుకోండి. నమస్కారం.